మండలంలో 100% అక్షరాస్యత అందించామని చెబుతున్నారు. మనతో పాటు అధికారులు ఉన్నారు, స్టేట్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఫస్ట్ స్టేట్ డైరెక్టర్తో మాట్లాడిద్దాం. ఏం చెప్తారు? ఏంటి సార్, ఏంటి పరిస్థితి? ఇటువంటి ప్రయత్నాలు ఎట్లా నడుస్తుంది స్టేట్? ఈ కార్యక్రమం అయితే మంచిర్యాల జిల్లాలోనే కలెక్టర్ గారిని పురుషోత్తం గారు ఒప్పించి ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని సార్ దగ్గర సమావేశం ఏర్పాటు చేసి ఒక మండలాన్ని మీరు దత్తత తీసుకోమని ఈయన కోరారు. కలెక్టర్ గారు ఫ్యాక్టరీ వారిని ఒప్పించి ఈ ఒక్క మండలానికి అయ్యేంత ఖర్చు అంటే నోట్బుక్స్, పెన్సిళ్ళు, వాలంటీర్లు అన్నీ సమకూర్చి ఈ కార్యక్రమం నిర్వహించి విజయవంతంగా లాస్ట్ మంత్ 29th ఎన్ఐఓ టెస్ట్ వాళ్ళకు నిర్వహించి చదవడము, రాయడము, లెక్కలు చిన్న చిన్న లెక్కలు చేయడం ఇటువంటివి వస్తే చదువు వచ్చినట్టే, మినిమం చదువు వచ్చినట్టని పరీక్షలో వీళ్ళందరూ పాల్గొని అందరూ పాస్ అయ్యి ఈరోజు సర్టిఫికెట్ ప్రదానము ఈ గ్రామంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, తర్వాత జిల్లా అధికారులు, మండలాధికారులు అందరూ వచ్చి చాలా బాగా నిర్వహించినారు. కాబట్టి ఇదే స్ఫూర్తితో వేరే జిల్లాల్లో కానీ వేరే మండలాల్లో కానీ ఏర్పాటు చేయుటకు నా వంతు కృషి నేను చేస్తాను. వీలైతే ముఖ్యమంత్రి గారికి, సెక్రటరీ మేడం గారికి ఈ విషయం తెలియజేస్తూ ఈ కార్యక్రమం రాష్ట్రం అంతటా అమలయ్యేటట్టు చూడాలని వారికి నేను విన్నవిస్తాను. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఒకేసారి మండలం మొత్తం ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడము, వాళ్ళు ఎన్ని పనులున్నా విడిచిపెట్టి వచ్చి చదువుకొని ఈ పరీక్ష రాసినందుకు నా తరపున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మండలాధికారులకు, జిల్లాధికారులందరికీ నా తరపున ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మంచిర్యాల జిల్లాలో ఈ వయోజన విద్యాశాఖకు ప్రింట్ మీడియా, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా రెండు 100% సహకరించి ఇట్టి కార్యక్రమం విజయవంతంగా అమలు కావడానికి మీ వంతు కృషి కూడా ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని ప్రింట్ మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియాను కూడా అభినందిస్తున్నాను. ఇక ముందు జరగబోయే కార్యక్రమాలను కూడా మీరు ఇదే విధంగా ప్రోత్సహిస్తూ రాజకీయ నాయకులు కానీ, గ్రామ సర్పంచులు కానీ, జిల్లాధికారులు కానీ అందరూ ఇలాగే ముందుకు వెళ్తే రాష్ట్రం అంతా మనది తొందరగానే మనం అభివృద్ధి చెందుతాం, మొదటి ర్యాంకుకు వస్తాం. మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము అన్ని కార్యక్రమాల్లో 1, 2, 3 స్థానాలలో ఉంది. ఈ ఒక విద్యా కార్యక్రమం కొద్దిగా కిందగా ఉంది. కాబట్టి ఇలానే అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో జరుగుతుంటే 2-3 సంవత్సరాలు మనం కూడా 100% అక్షరాస్యత అవడానికి అవకాశం ఉంది. అందుకు దీనికి అందరికీ సహకరించాలని కోరుతున్నాను. ఇది పరిస్థితి. మనతో పాటు డిఆర్డిఏ పీడీ గారు మాట్లాడిద్దాం. ఏం చెప్తారన్న, వీళ్ళందరినీ ఎట్లా మొబిలైజ్ చేయగలిగినారు, ఏంటి అసలు? పెద్దలు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు వారు కాసిపేట మండలాన్ని, మరి కాసిపేట మండలంలో ఉన్నటువంటి అందరినీ కూడా అక్షరాస్యులుగా మారాలని చెప్పేసి ఏ రోజైతే మాకు ఆదేశాలు ఇచ్చినారో సేమ్గా మెయిన్గా పురుషోత్తం గారు, జిల్లాధికారులు, మండల స్థాయిలో ఉన్నటువంటి ఎండిఓ గారు, తర్వాత ఏపీఎం, ఏపీఓలు అందరూ కూడా అందరి యొక్క కృషితో వాళ్ళకు ఒక్కసారి కలెక్టర్ గారి నుండి వచ్చినటువంటి ఆదేశాలను బట్టి వాళ్ళకి మరి మేము సర్వే చేసి మరి ఎంతమంది ఇక్కడ మరి అడల్ట్ ఎడ్యుకేషన్ కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి మరి వారికి ఏంటంటే ఒక వాలంటీర్స్ అందరినీ ఏర్పాటు చేసుకొని వాలంటీర్స్ ద్వారా మరి ఆ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి ఏవైతే బుక్స్ ఉన్నాయో వాటికి ఆధారంగా వాళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళందరూ నేర్చుకొని మరి ఈరోజు రాష్ట్రంలో మరి ఏవైతే ఎన్ఐసి ఎగ్జామ్ అయిందో దాంట్లో 85% to 90% వరకు ఎగ్జామ్లో ఉత్తీర్ణులు అయినారు. చాలా శుభ పరిణామం, మంచి పరిణామం ఇది. మరి మిగతా మండలాలు కూడా ఇలాంటి ఈ మోటోతో వెళ్తామని చెప్పేసి మరోసారి ఇక్కడ స్థానికంగా మరి మండల స్థాయి అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. क्या बोलते हैं एमपीडीओ साहब, कैसे चला ये ऑपरेशन, पूरा कैसे चला? ऑपरेशन जो है ये लास्ट ईयर 21 फरवरी को स्टार्ट हुआ। 21 फरवरी को स्टार्ट होने के बाद 31 मई तक इसको कंक्लूड करें हम लोग। लेकिन खास तौर में इसमें जबकि हमारे स्पेशल ऑफिसर भी थे और एडल्ट एजुकेशन हमारे डायरेक्टर भी थे, इनका बहुत ही विशेष हाथ रहा है, क्योंकि
उन्होंने काम हम लोगों ने किया नहीं है, हम लोगों से करवाया गया है उनके द्वारा। तो इसके लिए मैं उनका बहुत बहुत धन्यवाद देता हूँ कि मेरा मंडल जो है 100% जो है लिटरेट हो गया। अब जो भी थोड़ा बहुत बचा कुचा होगा, आगे जो है हमारे नए सरपंच आए हुए हैं, ये हमारे पंचायत राज फैमिली के मेंबर्स हैं, इनसे मेरी रिक्वेस्ट रहेगी कि ये लोग आगे जो है जो भी बचे इस कार्यक्रम को, जो भी बचा कुचा है उसको आगे बढ़ाएंगे। 100% లిటరేచర్ పూర్తయినందుకు అంటే 100% అక్షరాస్యత వచ్చినందుకు సంతోషంగా ఉంది. మాతోటి చేపించిందని చెప్తారు. మనతో పాటు దుర్గప్రసాద్ గారు మాట్లాడు. ఏం చెప్తారన్న దీంట్లో? మీరు కూడా నైట్లో జేసీ గారితో మీరు ఆ జిల్లాధికారులు అందరూ ఈ మండలంలో తిరిగారు ప్రత్యక్షంగా. ఈనాడు మన మంచిర్యాల జిల్లాలో గౌరవ కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్ గారి యొక్క నేతృత్వంలో ఈ జిల్లాను 100% అక్షరాస్యత తీర్చిదిద్దాలనేటువంటి క్రమంలో మొదటగా ఈ జిల్లా వైద్య విద్యాధికారి గౌరవనీయులు పురుషోత్తం నాయర్ గారు ఈ కాస్పేట మండలాన్ని ఎంచుకున్నప్పుడు దానికి వారి వంతు సహకారంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రథమ ఎంపీడీఓ గారి ద్వారా, ఎంపీఓ ద్వారా, అదేవిధంగా జిల్లా డిఆర్డిఏ కిషన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెర్ప్ ద్వారా ఈ మండలాన్ని తీసుకొని ఈ మండలంలో ఏ ఒక్కరు కూడా నిరక్షరాస్యులు ఉండరాదు అనేటువంటి కోణం లోపల 100% ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, అంటే అది మహిళలు పురుషులు అందరూ కూడా 100% అక్షరాస్యులుగా ఉండాలి. ఈ అక్షరాస్యత క్రమం వెళ్ళడం మూలంగా వారు ఎలాంటి అవసరాలున్నా ఇబ్బందులున్నా కూడా దీంతో సాధ్యమైందని చెప్పేసి నమ్మి ఈ కాస్పేట మండలాన్ని పూర్తి 100% 100 రోజుల్లో 100% అక్షరాస్యతను పూర్తి చేసి మరి ఈ కార్యక్రమానికి అనునిత్యం కూడా పురుషోత్తం గారు జిల్లా అధికారులను పిలుస్తూ వారి యొక్క సర్వీస్ని పూర్తి చేసుకుంటూ వారి యొక్క సేవలను ఇక్కడ వినియోగించి ఇక్కడ ఈ మండలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ గౌరవ సర్పంచ్ గారి ఈ కార్యక్రమం చాలా చక్కగా ఏర్పాటు చేసి అందరికీ కూడా వారి పట్టుదల కృషికి మరి వారికి సర్టిఫికేట్ ప్రదానోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా జిల్లాకి అందరూ కూడా వైద్య విద్యాధికారిని అభినందిస్తూ మరి ఈ మండలాన్ని 100 రోజుల్లో 100% పూర్తి చేసి అదేవిధంగా జిల్లాను కూడా ఈ 100% అక్షరాస్యంగా తీర్చిదిద్దాలన్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి మా జిల్లా అధికారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ పరిస్థితి వయోజన విద్య ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. కాశీపేటలో 100% జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో కొనసాగింది. అయితే మనం ఒకసారి స్పెషల్ ఆఫీసర్ పురుషోత్తం గారితో మాట్లాడిద్దాం. అప్పుడు ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్, ఆ తర్వాత వయోజన విద్య జిల్లా అధికారి కూడా అప్పుడు ఉండే. అసలు అప్పుడు ఆర్టీవీ కూడా పలు గ్రౌండ్ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. వయోజన విద్య అంటే అప్పుడు అంతకుముందు రాత్రి బడి అనే దీన్ని పిలిచేది. చేయి కలిపి అందరికీ వయోజన విద్యలో ప్రథమంగా ఈ మండలం ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పుడు చర్చ కొనసాగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ చెబుతున్నారు. ఈ అంశాన్ని మేము జిల్లా వ్యాప్తంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామంటున్నాం. మనతో పాటు పురుషోత్తం గారు మాట్లాడింది. ఏం చెప్తారన్న, ఏంటి అసలు ఈ ఎట్లా సక్సెస్ చేయగలుగుతుంది? అంతకుముందు ఒక పార్ట్ చూపెట్టింది, ఇప్పుడు ఏం చేశారు? మళ్ళీ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 15 నుంచి 60 సంవత్సరాలు ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో ఫస్ట్ వాళ్ళను ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా 3462 మంది కాసిపేట 22 గ్రామ పంచాయతీలో నిరక్షరాస్యులుగా తేల్చడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అక్షరాస్యులు చేయాలంటే ఆర్థికంగా సపోర్ట్ ఉంటే తప్ప జరిగే పని కాదని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి గిరిజన మండలం 16 గ్రామ పంచాయతీలో ఈ 16 మండలాల్లో డిఫరెంట్ మండలం కాసిపేట ఆదివాసీ మండలం కాబట్టి దీన్ని అక్షర జ్ఞానంలో వెలుగులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడున్న స్థానిక ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళను యాజమాన్యాన్ని కలెక్టర్ గారు సంప్రదించడం జరిగింది. దానికి అనుగుణంగా మాకు పురమాయించడం జరిగింది. మీరు పోయి ఓరియంట్ సిమెంట్ యాజమాన్యాన్ని కలవండి, ఈ విధంగా ప్రోగ్రాం గురించి కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. వారు చెప్పిన విధంగా ఓరియంట్ సిమెంట్ యాజమాన్యాన్ని 2-3 సార్లు కలవడం జరిగింది. వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి ఈ కార్యక్రమానికి ఏదైతే ఓన్లీ లిటరసీ కాదు, ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో వొకేషనల్ స్కిల్ కూడా పెడితే బాగుంటుందనే ఆలోచన కూడా కలెక్టర్ గారు చేయడం జరిగింది. దాని అనుగుణంగానే ఓరియంట్ సిమెంట్ యాజమాన్యానికి కాన్సెప్ట్ పూర్తిగా తెలియజేయడం జరిగింది. తెలియజేసినప్పుడు వాళ్ళు అన్నారు ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎంత అవుతుంది, ఆ ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి అని చెప్పి అనడం జరిగింది. కలెక్టర్ ద్వారా కూర్చొని ఆలోచన చేసి వారికి చెప్పడం జరిగింది. 22 గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీకి 2 మిషన్లు ఇవ్వాలని కోరడం జరిగింది. వయోజనులందరికీ స్లేట్ పెన్సిల్స్, స్లేట్స్, నోట్బుక్స్
ఈ విధంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళంతా పాజిటివ్గా స్పందించి మనకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఓరియంట్ సిమెంట్ ఆదాని కంపెనీ వాళ్ళు సమకూర్చడం జరిగింది. దాంట్లో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కొక్క వొకేషనల్ సెంటర్ను మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక సెంటర్కు 30 మంది అక్షర వాలంటీర్లను ఎంపిక చేయడం జరిగింది. అట్లా 660 మందిని ఎంపిక చేసుకొని వీళ్ళందరూ కూడా డేలో వృత్తి శిక్షణ కుట్టు పని నేర్చుకొని రాత్రి వేళల్లో వాళ్ళ చుట్టూ ఉన్న 5గురికి చదువు చెప్పాలనేది లింకప్ చేసుకొని ప్రోగ్రాన్ని మనం డిజైన్ చేయడం జరిగింది. దీనికి మండల స్థాయి ఎంపీడీఓ గారు కానీ వాళ్ళ ఎంపీఓ కానీ అక్కడ ఉన్న సీనియర్ అసిస్టెంట్ కానీ వాళ్ళ పంచాయతీ సెక్రటరీలు కానీ ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములే, పాత్రధారులే. వాళ్ళందరూ కూడా దీన్ని మానిటరింగ్ చేసి మండలాన్ని పూర్తి స్థాయిలో అక్షరాస్యత, సంపూర్ణ అక్షరాస్యతగా తీర్చిదిద్దడంలో మండల స్థాయి అధికారులతో సహా ప్రతి వ్యక్తులది, ప్రతి ప్రజాప్రతినిధులు, అప్పుడు ప్రజాప్రతినిధులు లేదు, ఇప్పుడు ప్రజాప్రతినిధులు వచ్చారు. ఎగ్జామ్ ప్రక్రియ ఎట్లా కొనసాగింది? దీనికి సంబంధించిన మీరు ఎప్పుడైతే వయోజన విద్యకు సంబంధించిన ట్రైనింగ్ నడిచిన తర్వాత ఎగ్జామ్ కండక్టేషన్ కానీ ఈ సర్టిఫికెట్ల ప్రధానం ఇదంతా ఎట్లా కొనసాగింది? 100 రోజుల్లో 100% అని ప్రోగ్రామ్ టైటిల్ పెట్టేసి 100 రోజులు కార్యక్రమాన్ని మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో అక్షర వాలంటీర్ల ద్వారా ఏదైతే స్థానిక డిఆర్పి ఉన్నది బండశాంకరి వారు కూడా మానిటరింగ్ చేసుకొని వాలంటీర్లందరికీ ఎప్పటికప్పుడు ప్రాపర్గా గైడ్ చేస్తూ ఈజీ మెథడ్ తోటి లెసన్స్ ఎట్లా వయోజనులకు అర్థం కావాలి. ఇప్పుడు ఆ నుంచి రౌతి దాకా నేర్పాలంటే 100 రోజుల్లో సాధ్యం కాదు. 100 రోజుల్లో సాధ్యం కావాలంటే కొన్ని టిప్స్ మేము ఐడెంటిఫై చేసినాం. అవి అడాప్షన్ చేసుకొని వాలంటీర్లందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ బుక్లో ఉన్న 16 పాఠాలను కూడా 100 రోజుల్లో కంప్లీట్ అయ్యే విధంగా తయారు చేసేసి వాళ్ళందరినీ చదవడం, రాయడం, చిన్న చిన్న లెక్కలు వచ్చే విధంగా తయారు చేసిన తర్వాత 100 రోజులు అయిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. నిజంగా చెప్తున్నా, రెగ్యులర్ స్కూళ్ళలో రాని విధంగా ఆ ఎగ్జామ్ చెప్పగానే 100కి 100% అందరు వయోజనులు వచ్చి హాజరయ్యే ఎగ్జామ్ రాయడం జరిగింది. 100కి 100% మనకు రిజల్ట్ రావడం జరిగింది. కాబట్టి దీనికి అంతటికి కూడా బ్యాక్ బోన్ అంతా గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు, మండల స్థాయిలో ఉన్న అధికారులు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరు కూడా దీనికి 100% మద్దతు ఇస్తూ సెర్పు సిబ్బంది, ముఖ్యంగా రాజగోపాల్, అక్కడ ఉన్న అక్షర వాలంటీర్ వీళ్ళందరూ కూడా నన్ను పూర్తి స్థాయిలో మద్దతు తీసుకొని ఇది సక్సెస్ చేయడం జరిగింది. ఎగ్జామ్ కూడా ఆ విధంగా కండక్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ దృష్టికి పోతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రాత్రి 9 o'clock వెంకట్రావుపేట 4 గ్రామాలను కూడా స్వయంగా కలెక్టర్ గారే సందర్శించి అక్కడే వాళ్ళతోటి భోజనం కూడా లర్నర్స్ తోటి చేయడం సందర్భంలో వారు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ విధంగా మనం కలెక్టర్ గారి, అడిషనల్ కలెక్టర్ గారి అందరి ప్రతి యంత్రాంగంతో సపోర్ట్ తీసుకొని సక్సెస్ కావడం జరిగింది. ఏం చెప్తారు సార్ ఒక జిల్లా అధికారిగా ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద ఏం చెప్తారు? నా పేరు రవికాంత్. నేను గతంలో 2016 నుంచి 18 వరకు ఇక్కడ జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేశాను. అప్పుడు పురుషోత్తం గారు ఏపీఓ ఉన్నారు. అప్పటి కలెక్టర్ కర్ణన్ గారు కన్నెపల్లి మండలంలో మీరు కొన్ని గ్రామాలు ఎన్నుకొని వాటిని 100% అక్షరాస్యత చేయమని చెప్పేసి ఇట్లాగే 100 రోజుల కార్యక్రమం పెట్టుకొని వాళ్ళ అక్షరాస్యతల కోసం పరీక్ష కూడా రాయించడం జరిగింది. తదనంతరం ఈయన ఈ కార్యక్రమం ఇట్లా కొనసాగిస్తూ ఇవాళ కాసిపేట మండలాన్ని 100% లిటరసీ. అయితే ఇప్పుడు ఇందులో సక్సెస్కు మూల కారణం ఏంటంటే వాళ్ళకి చదువు కోసం రావాలంటే ఒక రకమైన నిరాసక్తత, ఇప్పుడు మేము చదువుకోవాలా, చదువుకొని చేసేదేముంది, ఆ ఇంటి దగ్గర కూడా మమ్మల్ని పెద్దగా ఎంకరేజ్ చేయరు, నువ్వు చదివితే ఏమన్నా న్యూస్ పేపర్ చదవాలా, ఉద్యోగం చేయాలా, ఊళ్ళేయాలా అన్నారు. అంటే ఉద్యోగం చేయకపోయినా వాళ్లకు ఒక వృత్తి శిక్షణ, ముఖ్యంగా ఆడవాళ్ళకి కుట్టు శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందని ఈ రెండింటి నాటి ఇక్కడ ఆర్థిక స్వావలంబన అదేవిధంగా విద్యా స్వావలంబన రెండింటిని జోడించి చేయడం వల్ల ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. ఇప్పుడు మనకు ఇంతకుముందు పురుషోత్తం గారు చదివిన రిపోర్ట్ ప్రకారము జిల్లా స్థాయిలో ఉన్న అందరు అధికారులు ఒక చోట కేంద్రీకృతమై చేయడం వల్ల ఇది సక్సెస్ అయింది. ఇట్ ఈస్ ద హోల్ డిస్ట్రిక్ట్ టీమ్ ఎఫర్ట్. కలెక్టర్ గారు ఆయనకి ఎస్ మీరు చేయండి అని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దాన్ని సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు, అంటే ఇక్కడ మండల లెవెల్లో ఒక డిఆర్పి, ఆ తర్వాత అక్షర సైనికులు, ఇది ఒక 100 రోజులు అంటే ఇది ఒక మిషన్ మోడ్ ఉద్యమ రీతిలో చేస్తేనే అవుతుంది. అయితే ఇది ఒక కాసిపేట మండలమే కాదు, ఇది మిగతా మండలాలకు కూడా ఇట్లా టేకప్ చేస్తే మంచిర్యాల జిల్లా అంటే ఎరిస్టల్ ఆదిలాబాద్ అనేది అది అక్షరాస్యత జాతరలో తక్కువని ఈ పేరు పోవడానికి దోహదపడుతుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను,
ఆర్థిక స్వావలంబన మరియు విద్యా స్వావలంబన రెండు జోడించడం వల్ల ఈ కార్యక్రమము సక్సెస్ అయిందని చెప్తాను. థ్యాంక్ యూ. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పిన పరిస్థితి.